ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన వారం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ప్రభు దినాన ప్రభా ఈ రకంగా ఆన్లైన్లోనైనా మరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రశస్త వాక్కులను ధ్యానించుటకు, వినుటకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఆన్లైన్ ప్రయత్నాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. దీని ద్వారా అనేకులు ప్రభా మీ వాక్యాన్ని విని ఆశీర్వదింపబడులాగున కృప చూపించండి. సంఘమును ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ రెక్కల చాటున ప్రభా సంఘాన్ని భద్రపరచండి. బయటనటువంటి పరిస్థితుల ప్రభావం మరి భయంకరంగా ఉన్నప్పటికీ నాయన ఈ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ ముద్రించి భద్రపరచండి. ప్రశస్త రక్తమును ప్రభా మా సంఘంపై కుమ్మరించి మీ రక్తంలో ప్రతి కుటుంబాన్ని, బిడ్డను ప్రభా సురక్షితంగా కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి కృప చూపని ప్రార్థించి వేడుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన ప్రభా మీ కష్టాలకు అప్పచెప్తా ఉంటున్నాం. ఆది నుంచి అంతం వరకు మీ ఆత్మ ప్రసన్నతలో క్రమంగా మర్యాదగా జరుగుటకు సాయం చేయండి. పాటలు పాడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మాకు సాయం చేయండి. మీరు మహిమ పొందండి. వాక్యం చెప్పు ప్రభా మీ దాసుని ఆత్మచేత నింపి ప్రభా బలపరిచి నిలువబెట్టి మా ఆత్మలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థించి వేడుకుంటున్నాం. మా రాష్ట్రమును, దేశమును ప్రభా మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. ప్రపంచంలో ప్రభా మరి అనేకులు ఆయన నశిస్తూ ఉంటుండగా నాయన వారికంటే గొప్పవారం కాదు కానీ ప్రభా మీ ఉచిత కృపలను ఆయన మరి మమ్మల్ని మీరు ముద్రించి భద్రపరచారని మేము నమ్ముతూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా యొక్క మహమ్మారిని మీరు గద్దించండి, దూరపరచండి, లయపరచండి. మానవాళికి ప్రభా గొప్ప విమోచనను మీరు అనుగ్రహించండి. వైద్యులకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. పోలీస్ సిబ్బంది వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ జ్ఞానం చొప్పున ప్రభా దీన్ని కంట్రోల్ చేయటకు సహాయం చేయండి. త్వరగా ప్రభా దీనికి వ్యాక్సిన్ తయారు చేయటకు నాయన శాస్త్రవేత్తలకు మీ జ్ఞానాన్ని ప్రభా మీరు అనుగ్రహించి దీనిని ప్రభా మరి మా ప్రపంచం నుండి దూరపరిచి మానవాళ్ళని రక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరొకసారి తండ్రి ఈ యొక్క ఆరాధన మీ యొక్క కష్టాలకు అప్పచెప్తూ ఉంటుండగా ఆదరించేంత వరకు ప్రభా ఆత్మ ప్రసన్నతలో మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయవలసిందని యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జీవన గానం నుండి పాట సంఖ్య 351. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అనే పాట పాడుకుంటూ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకున్నాం. పాట సంఖ్య 351. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. శిరమును వంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోగా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోగా. దీనుడవయ్య దిట్టముగ కొండను చేసిన
నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమూక నిన్ను పాటగను శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమూక నిన్ను పాటగను శాంతముతో శరణుని వేడిన యెత్సేమనే ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే జీవనగానం నుండి పాట సంఖ్య 134 ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 134. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం మురమార వసించునా హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున నీరాక ప్రభావముతో నారోద హృదయమును నీరాక ప్రభావముతో నారోద హృదయమును పవిత్రపరచు తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున రాజాగరుకుడనైతి నీజాశ్రయము విడచి రాజాగరుకుడనైతి నీజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమునే చదవగనే వికసించే విశ్వాసము వాక్యమునే చదవగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుంద ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుంద ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా
సంఖ్య 120 జీవనగానం నుండి ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర అనే పాట పాడుకున్నాం. చివరిగా 120 జీవనగానం నుండి ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, వేయినోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆ రుణమును, వేయినోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆ రుణమును. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం, కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం, ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం, ఆత్మనంద పరితులమై మనం ఆగమనాకాంక్షతో సాగిదం, ఆత్మనంద పరితులమై మనం ఆగమనాకాంక్షతో సాగిదం, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా.
మహోన్నతుడమైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు వందనములు స్తుతులు స్తోత్రాలు. నీ ఉచిత కృపలో ప్రభావ మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి సజీవుడమైన నిన్ను ప్రభు దినములు చేరి స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం మీరు ప్రభావ మమ్మలను దర్శించుచున్నటువంటి విధానము బట్టి నీకే వందనాలు స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి. నాకును మాకును కావలసినటువంటి ఆత్మీయ సందేశము మీరు అనుగ్రహించి ఘనత మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఇమాన్యుయల్ సంఘమునకు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అత్యున్నత నామములో మీకు అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈనాటి ప్రసంగ అంశము ప్రవచనములు నెరవేర్చబడినవి, ఇంకా ప్రవచనములు నెరవేర్చబడుటకు ఉన్నవి. కొన్ని ఈ దిన పరిస్థితుల్లో, అనగా ఈ పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని నీ వాక్యానుసారముగా ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనములు మాకు ముందుగా తెలియపరచండి. మేమందరం కూడా సంసిద్ధతతో సిద్ధపడినట్లు ఇంకా సమయం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం. ఈనాటి అంశం ఏంటి అని అంటే, మరి గత వారముల్లో ద డే ఆఫ్ ది లార్డ్ అని ధ్యానించాం. డే ఆఫ్ ది లార్డ్ అనగా ప్రభువు వచ్చు దినము, ప్రభువు రెండవసారి మనలను దర్శించు దినము. అది బైబిల్ పండితులే కానివ్వండి, ప్రవక్తలే కానివ్వండి, చాలామంది దీనికి మహోగ్రత దినము, ఉగ్రత దినము అని పేర్లు పెట్టారు. ఆ ఉగ్రతను నేటి ప్రపంచమంతా అనుభవిస్తూ దేవుని సన్నిధిలో గోజాడుచు ఈ కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి మమ్మలను విడిచిపోవాలని నీ కృపలో, నీ చిత్తంలో ఈ యొక్క వైరస్ను త్వరలో మీరు నాశనం చేయాలని అనుదినము అనుక్షణము మా ప్రార్థన అదే అయి ఉంటున్నది. మీరు అంగీకరిస్తూ ఉంటున్నారు. మరి ఈ సందర్భంలో యోవేలు ఒక మాట చెప్తాడు. యోవేలు 1వ అధ్యాయము 15వ వచనంలో, ఆహా యెహోవా దినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన, అది ఎంత భయంకర దినము, అది ప్రళయము వలె, అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును, సర్వశక్తుని వద్ద నుంచి వచ్చును. 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదం చేయుడి, హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమాయననియు, దేశ నివాసులందరూ వణుకుదురు గాక. దేశ నివాసులందరూ వణుకుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఉచితంగా అనుగ్రహించిన రక్షణానందమును మనం పొంది, ఆ రక్షణానందంలో మనము మన జీవితాలని జీవిస్తూ ఉంటుండగా ఇట్లాంటి విపత్తులు వస్తూనే ఉంటాయి. అయితే గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్న రీతిగా, బైబిల్ స్టడీ చేసిన రీతిగా, ఆయన రెండవ రాకడ సమయము వేగిర పడుచు ఉంటున్నది. అది సిద్ధంగా ఉన్నది. ఇప్పటి వరకే 90%, ఇంచుమించు 90% ప్రవచనములు నెరవేర్పు జరిగింది. ఇంకా జరగవలసింది. ఈ సందర్భంలో
ప్రవక్తల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే మైనర్ ప్రాఫిట్స్ అని చెప్పబడేటువంటి హోషియా తర్వాత దానియేలు తర్వాత ఉన్నటువంటి ప్రవక్తల్ని చిన్న ప్రవక్తలు అన్నారు. అంటే వారు దేవుని యొక్క పిలుపును అందుకొనుట్లో చిన్నతనం కాదు, ఆయన ఇచ్చిన వాగ్దానములను, ఆయన ఇచ్చిన ప్రవచనములను తిరిగి ప్రజలకు బోధించుట్లో చిన్నతనం కాదు. కానీ బైబిల్ పండితులు ఆ విధంగా సార్ట్అవుట్ చేశారు. దానికి పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, హోషేయ, దానియేలు. ఆ తర్వాత వీళ్ళు చిన్న ప్రవక్తలుగా గుర్తించారు. స్పెషల్లీ ఆమోసు ప్రవక్త గురించి ధ్యానం చేస్తుంటే ఆయన ఎంచుకున్నటువంటి ప్రవక్తలలో ఈ ప్రవక్త లౌకికమైనటువంటి ఉద్యోగాన్ని లేక బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటున్నటువంటి ఇతనికి దేవుని వాక్యము ప్రత్యక్షమైంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ఆయనకు తెలియజేయబడ్డది. ఆయనను ప్రభు ఎంచుకున్నాడు. అయితే ఈ ఆమోసు గ్రంథములో సుమారుగా 36 ప్రవచనాలు ఉన్నాయి. ఆ 36 ప్రవచనాల్లో 32 ప్రవచనములు దేవర్ ఫుల్ఫిల్డ్, నెరవేర్చబడి ఉంటున్నాయి. అయితే 4 ప్రవచనాలు నెరవేర్చబడలేదు. నేటి దిన పరిస్థితులను భూగోళమంతా గమనిస్తూ ఉంటే ఈ కరోనా వైరస్ లేక COVID-19 అనేది గమనిస్తూ ఉంటే ఏ దేశాన్ని ఇంచుమించు విడిచిపెట్టలేదు భౌగోళికంగా. ఆ పరిస్థితుల్ని ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనాలని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి ఆమోసు గ్రంథంలో ఉన్నది. ఆమోసు తెలియజేస్తుంటున్నాడు. అయితే 2వ వచనం చదివినట్లయితే అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. హీస్ రోరింగ్ లైక్ ఎ లయన్. యూదా గోత్రపు సింహముగా ఆయన ఆ కాలములో గర్జించుచున్నాడు అనేటువంటి దర్శనాన్ని కూడా పశువుల కాపరి అయినటువంటి ఆమోసు చూస్తూ ఉంటున్నాడు. ఇతడు పశువులు మేయిచుండగా ఈయన తన యొక్క ఆహారాన్ని కూడా వెతికి ఏరుకుంటూ ఉంటున్నాడు. అందుకనే ఆయనకు వచ్చినటువంటి ప్రవచనంలో ఆమోసు నువ్వేం చూస్తున్నావు నీ దర్శనంలో అంటే సమ్మర్ ఫ్రూట్ బాస్కెట్ చూస్తున్నాను అన్నాడు. సరే మంచిది, అయితే నీకు దర్శనం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను యూదా గోత్రపు సింహము వలె గర్జించుచున్నాను. సియోనులో నుండి జయన్ అనగా యెరూషలేము నుండి నేను స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించుచు మేత భూములు దుఃఖించున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. ఇక్కడ ఎంత లోతైన మర్మాలను బోధిస్తున్నాడు అంటే యెరూషలేములో తన స్వరము వినబడి చేయుచున్నాడు. కాపరులు సంచరించుచు మేత భూములు దుఃఖించుచున్నవి. ఇది చాలా కాంట్రాస్ట్గా ఉన్నది. కాపరులు ఏం చేస్తున్నారు? సంచరిస్తూ ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిషనరీలు ఎన్ని వేల మంది. ఒక సౌత్ కొరియా, నాకు తెలిసినటువంటి విధంగా సౌత్ కొరియాలోనే 2700 మిషనరీస్ని భూగోళం అంతటా పంపించి ఆయన సువార్తను, ఆయన రాకడను క్విక్కెన్ చేస్తున్నారు, త్వరపరుస్తూ ఉంటున్నారు. ఆత్మలను సంపాదించే విషయంలో త్వరపరుస్తూ ఉంటున్నారు. ఇక్కడ కాపరులు సంచరిస్తూ ఉంటున్నారు. అదే సమయంలో
మేత భూములు దుఃఖించుచున్నవి. నా మేతను భుజించుటకు గొర్రెలు లేవు అని మేత భూములు దుఃఖిస్తూ ఉంటున్నాయి. కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. ద మౌంట్ కార్మెల్, అక్కడ జరిగినటువంటి ఏలియా ద్వారా జరిగినటువంటి అద్భుతాలు అయితేనేమి, మోషే ద్వారా జరిగిన అద్భుతాలేమి, అవన్నీ కాముగా అయిపోయి ఎట్లా పోలుస్తూ ఉంటున్నాడంటే మరి కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. అయితే 3వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును. ఎలయనగా తన జనులు దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. వాక్యము విస్తరిస్తూ ఉంటుంది. చాలామంది హైందవులు అయితే ప్రభు తట్టు తిరుగుతూ ఉంటున్నారు, కానీ వారి యొక్క ఉద్దేశములు ఇంకా తిరగలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అద్భుతం కావాలి, స్వస్థత కావాలి, ఇవి జరిగితేనే నేను యేసుక్రీస్తుని నమ్ముతాను, అంగీకరిస్తాను అనేటువంటి వారు ఎక్కువ శాతం ఉన్నారు. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే కక్ష చేతనైనా మిష చేతనైనా సువార్త ప్రకటించబడాలి, అనేక ఆత్మలు రావాలి. కానీ ఆ ఆత్మలు కేవలము అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు కావు. ఒకనొక సమయంలో యేసయ్య వారికి చెప్తూ ఉంటున్నాడు, సర్పసంతానమా మీకు సూచనలు చేయాలా, అద్భుతాలు జరిగించాలా. యోనా మత్స్య గర్భములో 3 దినములు గడిపిన సూచన కన్నా మరి ఒకటి లేదు. నా సమయం ఆసన్నమవుతుంది, నేను సమస్త లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రపంచంలోని మానవులందరూ ఈ యొక్క పాపములను నేను మోసుకొని పోయి సిలువలో నా రక్తము చిందించి నా ప్రాణమును అర్పించి నేను సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి దినము నుండి నేను మరలా నేను దర్శిస్తూ ఉంటున్నాను. శిష్యులను దర్శించాడు, వారిని ఆయత్తపరిచాడు. ఈ విధంగా యెహోవా నాకు నేను ప్రకటించినది ఏమనగా ఈ విధంగా మరి 32 ప్రవచనాలు ఇవన్నీ కూడా ధ్యానించాలి మనం. కానీ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 16వ అధ్యాయం 9వ వచనంలో, వివాహ మందిరములు మూతపడ్డాయి. ఈ రోజుల్లో చాలామంది వివాహాలు చేసుకునేటువంటి సమయము ఆ విధంగా మరి వారికి ఆలస్యమైపోతున్నాయి. ఎందుకు అనంటే వివాహ ఫంక్షన్ హాల్స్ మూయబడ్డాయి, సంఘ ద్వారములు మూయబడ్డాయి, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. కానీ ఈ లాక్డౌన్ అనేటువంటిది నిజంగా దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానం. కారణం ఏంటంటే ఈ లాక్డౌన్ సందర్భంగానే భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా గృహంలోనే బంధించబడుతుంటున్నారు. కారణం ఏంటంటే మనకి క్వాలిటీ టైం ఆయన సన్నిధిలో కుటుంబ సమేతంగా ఆయనను ఆరాధించేటువంటి ఈ గొప్ప అవకాశం ఇంక మరలా ఎప్పుడు దొరకకపోవచ్చు. ఆయన రెండవ రాకడ సమయంలో జరిగేటువంటి విపత్తులు అన్నీ కూడా ప్రభు బోధించాడు ముందుగానే శిష్యుడు. గతంలో మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి కొన్ని ధ్యానం చేశాం. ఆ ధ్యానం చేసినప్పుడు మనము యెహోవా దినము గురించి కూడా ఆ సమయంలో 4వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. కాబట్టి మీరు మోసపోవద్దు. అయితే ఆమోసు ప్రవక్త ద్వారా
ప్రజెంట్ డే నేటి దినమున నెరవేర్చబడుచున్నవి మన కళ్ళారా మనము చూస్తుంటున్నటువంటివి, పరిస్థితులను మనము అనుభవిస్తుంటున్నాం. సమయాన్ని బట్టి మరి అంత్య దినముల ఆరంభంలో ఏం జరుగుతుంది? దేవుని యొక్క సంఘములో పాటలు ఆగిపోతాయి. 8:3 ఆమోస్ 8:3. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. సో సంఘములో పాటలతో దేవుని ఆరాధన నిలిచిపోయింది, లేక ఆగిపోయింది. కారణం ఏంటి అని అంటే లాక్డౌన్ సందర్భం. ఈ సమయాన్ని క్రైస్తవ విశ్వాసులకు, రక్షణ పొందిన బిడ్డలందరికీ కూడా ఇది చాలా మంచి సమయముగా మనం గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 8:3 కంటిన్యూ చేయండి. శవములు లెక్కకు ఎక్కువగును. శవములు లెక్కకు ఎక్కువగును. మృతదేహములు ప్రతి చోట విసిరివేస్తుంటున్నారు. మనం చూసే ఉంటాం ఆ పరిస్థితిని. ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ప్రతి స్థలమందును పారవేయబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మరి వీళ్ళు బాలరాజు గారు హఠాత్తుగా ఆయన ప్రభునందు నిద్రించిన సందర్భంగా పెద్ద బిడ్డ ఫోన్ చేసింది. ఎక్కడైనా సమాధి స్థలం దొరుకుతుందా అని. నేను 2-3 పాస్టర్లని ఎంక్వైరీ చేశాను. ఒక ఆయన ఖచ్చితంగా చెప్పింది ఏంటి అని అంటే, మియాపూర్ న్యూ కాలనీలో ఉన్నటువంటి భూమి మనకు కేటాయించబడింది, కానీ అక్కడ సమాధి చేయడానికి తీసుకువెళ్తే చుట్టుముట్టు అన్ని గృహాలు గుండానే దాన్ని చేరాలి. వారు అభ్యంతరపరుస్తున్నారు, చేయనివ్వటం లేదు. మీది మిక్కిలి ఈ కరోనా వైరస్ సోకి లేక సంక్రమించి మరణించినటువంటి వారిని వారు ఈజీగా గుర్తుపడుతున్నారు. ఎందుకంటే అంబులెన్స్లోనే హాస్పిటల్లో వారు అనుమతించి ఆ అంబులెన్స్లో వారు వచ్చి సిద్ధపరచబడిన స్థలములో వాళ్ళే వేయాలి. అది రూల్. అమ్మ పరిస్థితి ఇలా ఉన్నది అని అంటే, చూస్తాం అంకుల్, ఒక ఆయన స్థలము ఇవ్వగలను అన్నాడు, చూడగలను అన్నాడు, చూస్తాం. అయితే ఆ సందర్భంలో మంచిదని ఒక దినం వెయిట్ చేసాం. నేను బ్రదర్ ముఖేష్ డానియల్ మేము కలిసి వెళ్ళాలి అని అనుకున్నాము. నాకు సలహా ఇచ్చారు సహోదరులు, మీరు ఉండండి, మీ ఇద్దరు వెళ్తామని. ఆ సంగతి కూడా వారికి చెప్పాను. కానీ తర్వాత ఏం చేయలేదు. అది అయిపోయిన 3వ దినం పాస్టర్ గారు ఫోన్ చేసి పెద్ద అమ్మాయితో మాట్లాడారు. చాలా దుఃఖంగా బాధగా చెప్తుంది. దాన్ని మరి క్రిమేషన్కి ఇచ్చేసాం, కాల్చి వేయబట్టడానికి ఇచ్చేసాం. ఎందుకంటే బ్రెజిల్, ఇటలీ, ఈ ఐరోపా దేశాల్లో అధిక సంఖ్యాకులు నిద్రించేశారు, చనిపోయారు ఈ వైరస్ మహమ్మారి తాకి. కాబట్టి శవములను జిప్పుడు బ్యాగ్స్లో పెట్టి అలా పడేస్తూ ఉంటున్నారు అడ్డంతో. కొన్ని చోట్లయితే సామూహిక సమాధులు చేస్తూ ఉంటున్నారు. పెద్ద గొయ్యి తవ్వేసి ఈ బట్టలతో చుట్టబడినటువంటి జిప్ బ్యాగులతో వచ్చినటువంటి మృతదేహాల్ని ట్రక్స్ పెట్టి దాంట్లో నింపేసి ఒక 100 మంది, ఎంతమంది వస్తే అంతమందికి సామూహిక అన్నీ ఒక దాంట్లోనే పడేసి చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఆమోసు ప్రవక్త సెలవిస్తుంటున్నాడు 3వ వచనంలో, మందిరంలో వారు పాటలు పాడు ఆ దినమున ప్రలాపములు అవుతూ ఉంటున్నాయి, శవములు లెక్కకి ఎక్కువైతున్నాయి, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి. తర్వాత దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను మాసివేయను ఓరు వారలారా,
తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని వారులారా. మృతదేహాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పడవేస్తున్నారు. కొన్ని వార్తలు వింటుంటే మరి తల్లి కానీ తండ్రి కానీ మరణిస్తే బాడీ రిసీవ్ చేసుకుంటానికి ఎవరో రావటం లేదంట. ఎంత ఘోరమైన పరిస్థితితో ఆలోచించండి. వాక్యం సెలవిస్తుంది, ఎవడైనాను 100 సంవత్సరములు జీవించి పిల్లలు పాపలను మనవలను మనవరాళ్లను కనిన తరువాత అతని యొక్క మరణము దిక్కులేని వారి మరణం అవుతుంది అని ప్రసంగి చెప్తున్నాడు. కాబట్టి చక్కగా వాక్యానుసారంగా సమాధి చేయబడితేనే మంచిది అని ఆ అమ్మాయికి ఉన్నటువంటి సందేహాన్ని పాస్టర్ గారు క్లియర్గా మాట్లాడి చెప్పారు. అమ్మ, అలా మనం ఏమీ అనుకోవసరం లేదు. ఎందుకంటే భూమి తనలో సమాధి చేయబడిన వారిని భూమి అప్పగిస్తుంది, సముద్రాలలో మరణించిన వారిని సముద్రం అప్పగిస్తుంది, బూడిదైపోయిన వారిని బూడిద అప్పగిస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. కనుక మనమేమి దుఃఖించవలసిన అవసరం లేదు. అయ్యో సమాధి సరిగ్గా చేయలేకపోయామని బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ధైర్యంగా ఉండమ్మా అంటే ఈ సంగతులు నాకు తెలియదు, నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు సరిగ్గా. మీరు చెప్పిన తర్వాత నా మనసు కొంచెం తేలికయింది, నాకు ఈ సత్యం తెలియదు అన్నది. శవములు ఇష్టం వచ్చినట్టు జల్లేస్తుంటున్నారు, విసిరేస్తుంటున్నారు. దేశము వణుకుతూ ఉంటున్నది, సంతాపముతో నింపబడి ఉంటున్నది. పండుగలు రద్దు చేయబడి ఉంటున్నాయి. 8-10 మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. చూడండి ఈ యొక్క ప్రవచన నెరవేర్పు ఇంకా జరగవలసి ఉన్నది జరుగుతుంది. 11వ వచనం. 10వ వచనంలో ఏం ధ్యానం చేసాం మనం? పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకొని చేసేదను అందరి తలలు బోడి చేసేదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత చాలా సార్లు సంఘానికి జ్ఞాపకం చేసే వాక్యంలో ఒకానొక తరము వచ్చున్నది. వారికి దేవుడంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. మరి ఇవన్నీ ఏం తెలియకుండా యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యాన్ని చదవటానికి కానీ వినటానికి కానీ మనకి అయ్యే పని కాదు. ఆ 11వ వచనంలో రాబో దినములందు నేను దేశంలో క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా. కాబట్టి యెహోవా వాక్కుని వినాలి అని అంటే ఏం చేయాలి? ఎవరైనా ఆ వాక్కు చదవాలి. ఆ వాక్యే అంతర్ధానం అయిపోతుంది, కనపడటం లేదు. కాబట్టి వాక్యాన్ని చదవటానికి లేదు, వినటానికి లేదు, దేవుణ్ణి ఆరాధించుటకు అంతకంటే లేదు. దేవుని మాటలు వినబడవట. అయితే 13వ వచనం. ఆ దినమందు చక్కని కన్యలు అందమైనటువంటి కన్యకలు యవనులు దప్పి చేత సమస్యలు నిరుత్సాహపడుదురు. ఎందుకంటే చాలా మంది యవనస్తులు వారి వివాహము జరుగుటకు డేట్స్ పెట్టుకున్నారు. పరిస్థితుల వల్ల ఎక్కువ మందిని ఆహ్వానించకూడదు అనేటువంటి వల్ల ఏం జరుగుతుంది అని అంటే వారు అందరూ కూడా అందమైన కన్యకలు మరియు యవనులు నిరుత్సాహపడతారు. ఎంత
ఘోరమైనటువంటి విషయం చూడండి. ఆ తర్వాత 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయదు, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా 16:9 ఒకసారి చదవండి దయచేసి. ముగింపుకి వచ్చాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరము చోట వినబడకుండా అనిపించదును. చూడండి, దేవుని స్తుతించేటువంటి పాటలు వినబడటం లేదు. ద్వారములు మూయబడ్డాయి. వివాహములు చేసుకోవాలి అని అంటే వరుని యొక్క వధువు యొక్క ప్రమాణములను వినాలి అని అంటే అవకాశం లేదు. వివాహ మందిరాలు మూసివేయబడ్డాయి. మృతదేహాల్ని కనాం చేరు. అదే ఇర్మియా గ్రంథం 16:4 వారు ఘోరమైన మరణమునందెదరు వారిని గూర్చి మనం తలంచేమా? అసలు ప్రియులు కొంతమంది హఠాత్తుగా వస్తుంది వార్త. కొంతమంది సుమారుగా 220 మంది కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వారు అడ్రస్ లేకుండా పోయారట. వారిని గాలించడానికి, పరిశోధించడానికి సమయం సరిపోవటం లేదు పోలీసు వారికి. ఈ విధంగా మరి మృతదేహములను 16 దేహములను ఖననం చేయటానికి, సమాధి చేయటానికి అవకాశం లేదు. వారు పాతి పెట్టబడక 7వ వచనం చచ్చిన వారిని గురించి చనిపోయిన వారికి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టడం లేదు. మరణించిన వారు మరణించారు, ఏదో విధంగా అయిపోతున్నది అని మనము అనుకుంటే మెమోరియల్ మీటింగ్స్ పెట్టుకుంటానికి, జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకుంటానికి కూడా అవకాశం లేదు. ఇర్మియా 15:17 ఒంటరిగా కూర్చుని ఆలోచన చేస్తుంటే దేవుని దర్శనాలు మనకు వినపడవు, కలలు మనకు రావు. కానీ మన ప్రాణ భయముతోనూ, ప్రాణ భీతితోనూ, ఆకలి అనేటువంటి క్షామముతోనూ ఒంటరిగా కూర్చున్న వాళ్ళు మరణిస్తూ ఉంటున్నారు. మరి యెషయా గ్రంథం 26:10 కొద్దిసేపు మీ తలుపులను మూసుకోనండి అంటున్నాడు. ఇది ప్రస్తుత ప్రపంచంలో దేవుని రాకడను తెలియజేస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇంకా నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు 4 ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్నాం, కానీ దాన్ని డీటెయిల్గా దేవుని చిత్తమైతే తర్వాత సమయంలో ధ్యానిద్దాం. ఈ టాపిక్ ఆన్లైన్ కన్నా సంఘమంతా కూడుకున్నప్పుడు ప్రత్యక్షంగా 101 లాగా మనము ధ్యానిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమయంలో కొంచెం కష్టంగా ఉన్నాయి రికార్డింగ్ చేయటం. డైరెక్టర్ కట్ అంటే కట్టే, మనం ఆగిపోవాలి. సరే, దేవుడు ఈ కొద్ది మాటలను, ఆయన ప్రవచన నెరవేర్పులను జరుగుతుంటుండగా వాటిని చూసి మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి మరలా వచ్చి మన యొక్క రక్షణ అనుభవములను రెన్యూ చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వారంలోని జన్మదినాలు జ్ఞాపకం చేసుకుందాం. వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. 27th జూలై సన్నీ పాల్ బర్త్డే. ఆ తర్వాత ప్రసాద్ 30th జూలై, బ్రదర్ ముఖేష్ 31st జూలై. దేవుడు వీరిని బాగా దీవించి ఆశీర్వదించి ఇంకనూ అనేక దయా కిరీటములను గురించి దీర్ఘాయుష్మంతులు ఇచ్చేది. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధులైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు
వందనములు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉచిత కృపలో మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మా జీవితాల్లో మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రభు దినమును అనుగ్రహించి ఈ దినమును ప్రభువా మేము నీ సన్నిధిలో చేరి స్తుతించుటకు, మహిమపరచుటకు, ఇంకా మాకు లాక్డౌన్ సందర్భంగా అనుమతి లేకున్నా కూడా ఈ ఆన్లైన్ అనేటువంటి మాధ్యమం ద్వారా మేము చేయగలుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి ఈ కొందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా మరి సన్నీ పాల్ను దీవించి ఆశీర్వదించండి, ప్రసాద్ను దీవించండి, సోదరుడు ముఖేష్ను దీవించి ఆశీర్వదించి వీరందరికీ ఆయా దినములలో మీరు అనుగ్రహించిన దయా కిరీటములను బట్టి నీకే వందనాలు. ఇంకనూ అనేక సంవత్సరములు అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులు చేయండి. అనారోగ్యంగా ఉంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన హాస్పిటల్లో ఉంటున్నటువంటి శామ్యుయల్ కిషోర్ను, మహేందర్ను మీరు దర్శించారు. అతడు మరి ఆక్సిజన్ అది తొలగించబడి సామాన్యమైనటువంటి మాస్క్ ధరించి ఉంటున్నాడని ఈ ఉదయకాలమే సందేశం వచ్చింది. ఆయన దీవించి ఆశీర్వించి సంపూర్ణ స్వస్థతను ఇరువురికి అనుగ్రహించి నేను మరి నీ సన్నిధిలో తమ సాక్ష్యములు చెప్పుబిడ్డలుగా సిద్ధం చేయండి. అనారోగ్యంగా ఉంటూ లివర్ సమస్యతో బాధపడుతున్న హెప్సిబాన్ దర్శించి దీవించి ఆమెను ముట్టండి. జెహోవా రాఫాగా మీరే వారికి, ఇంకా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి స్వస్థతను అనుగ్రహించండి. ప్రేమగా ప్రభువా నీకే వందనాలు. ముఖ్యంగా నాయన మరి గర్భవతులు ఉన్నారు, సౌజన్య, పావని, వీరిని దీవించి ఆశీర్వదించి ఈ సమయంలో వారికి సుఖమైనటువంటి ప్రసవాలను అనుగ్రహించండి. ప్రభా ఈ సమయంలో గృహములలో కుటుంబం అంతా కలిసి ఆరాధన క్రమమును పాటిస్తూ నిన్ను మహిమపరుస్తూ ఉంటున్నటువంటి ప్రతి గృహాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత మీ ఐశ్వర్యనామంలో తీర్చండి, కృప చూపించండి. నేను మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి ఇంకా మీ రాకడ సమయము అతి సమీపమయ్యే ప్రక్రియలో నేడు భూగోళమంతటా జరుగుతున్నటువంటి కార్యములను ఆమోస ప్రవక్త ద్వారా తెలియజేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. మరి ఒక మారు మేము ఈ విధంగా కలుసుకుని సంతోషించి సాహసించే పర్యంతము ఈ కృపాహస్తములకు మమ్మలను అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, సంరక్షణ, ఆయన్ని ప్రేమించు ప్రియ బిడ్డలకు, కుటుంబములకు, సంఘ కుటుంబములకు సదాకాలము తోడై ఉండు గాక.